నెల 10వ తారీఖున తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల కళ్యాణ్ రామ్ జై లవకుశ టైటిల్ తో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొడుతున్న సంగతి ఎరికే కదా. అటు నిర్మాతగా తమ్ముడు తారక్ సినిమాతో అటు గాయన హీరోగా పవన్ సాధినేని డైరెక్షన్ లో ఒక మూవీని పట్టాలెక్కించే ప్లాన్లు ఉన్నాడు కళ్యాణ్ రామ్. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ సాధినేని పోయినేడాది నారా రోహిత్ తో సావిత్రి అనే సినిమా చేసిన సంగతి ఎరికే కదా. రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఫ్యామిలీ ఎమోషన్స్ ను పండించిన తీరు చూసి కళ్యాణ్ రామ్ గాయన నెక్స్ట్ సినిమాను గీనతో చేయాలని ఫిక్స్ అయిందంట. రీసెంట్ గా పవన్ సాధినేని చెప్పిన కథ కూడా కళ్యాణ్ రామ్ కు జబర్దస్త్ గా నచ్చిందంట. ఇక కళ్యాణ్ రామ్ కు పవన్ సాధినేని చెప్పిన కథ తండ్రి కొడుకులకు సంబంధించిన ఎమోషనల్ స్టోరీ అని చెప్తురు. ఈ సినిమాల కొడుకు పాత్రతో పాటు తండ్రి క్యారెక్టర్ కు మస్తు ఇంపార్టెన్స్ ఉందని చెప్తురు. అందుకే ఈ సినిమాల కళ్యాణ్ రామ్ గాయన తండ్రి పాత్ర కోసం వాళ్ళ నాయన హరికృష్ణని తీసుకోవాలని చూస్తుండంట. అంతేకాదు ఈ పాత్ర విషయమై వాళ్ళ నాయన హరికృష్ణతో కూడా మాట్లాడుతుండంట. ఈ సినిమాల పవర్ఫుల్ నాయన పాత్రనే కీలకమని చెప్తురు. అంతేకాదు ఈ మూవీని విశాఖపట్నం, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లా తీయాలనే ప్లాన్లు ఉన్నారంట. ఏమైనా అటు కళ్యాణ్ రామ్ రిజల్ట్ తర్వాత నిర్మాతగా గాయన చేయబోయే సినిమాలతో పాటు హీరోగా యాక్ట్ చేసే సినిమాల విషయంలో మస్తు కేర్ తీసుకుంటుందనే చెప్పాలి.